మిత్రమా, ఇది కలియుగం. అందరూ నీలానే ఉంటారనుకోవడం నీ తప్పు. ఏ చిరునవ్వు వెనకాల ఏ చిరుతపులి దాగి ఉందో, ఏ స్నేహం వెనకాల సింహం కాచి ఉందో, ఏ తోడు వెనకాల తోడేలున్నదో ఎవరికి తెలుసు. అయినా ఇప్పుడు నీవు నీతి కబుర్లు చెప్తున్నావే, వెనుకకు వెళ్ళి నిన్ను నువ్వు తెలుసుకో. ఏదో ఒకరోజు ఎదుటివారిని మోసం చేసే ఉంటావు. నీ సంతోషం, నీ సుఖం కోసం ఇంకొకరిని బాధ పెట్టే ఉంటావు. ఏదో ఒక సందర్భంలో దొంగగా మారే ఉంటావు. ఎదుటివాడిపై చాడీలు చెప్పే ఉంటావు. అబద్ధపు మాటలు ఆడే ఉంటావు. ఇప్పటికిప్పుడు నేను యోగి వేమనైపోయానంటే గతించిన కాలంలో చేసిన కర్మ వదలదు, అనుభవించక తప్పదు. మనక్షాక్షిగా మారాను అంటే ఇక ముందు భవిష్యత్తు బాగుంటుంది. ఇది సత్యం. ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది. ధర్మబద్ధంగా నడవాలి, ధర్మాన్ని అనుసరించాలి.